హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెల్లి నీ వశమై పార్ట్ 295. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్హన్ హాస్పిటల్కి వెళ్ళాలి అని శారదతో చెప్తుంటే, నేను కూడా వస్తాను, సిటీ నుండి ఒక డాక్టర్ని రమ్మని చెప్పాను, ఒకసారి మాట్లాడాలి అని చెప్పింది రాజేశ్వరి. అభ్యంతరం చెప్పలేదు అర్హన్, సైలెంట్గానే ఉన్నాడు. కానీ శారద ఇబ్బందిగా కదిలింది. లోచనకి ఆ వీక్లో స్కాన్ ఉండదని తనకు తెలుసు. కనీసం తనైనా త్రిలోచనతో ఉండాలి అనుకుంది. వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి లోచనాని కూడా హాస్పిటల్కి రమ్మని చెప్పాలని అనుకుంది. కానీ ఇప్పుడు రాజేశ్వరి కూడా వస్తుంటే ఆ ఆలోచన విరమించుకుంది. ఫోన్ అర్హంత్ లిఫ్ట్ చేయటంతో త్రిలోచన హాస్పిటల్కి వస్తాను అన్న విషయం తనకు తెలియదు. తెలిసి ఉంటే కాల్ చేసి రావద్దని చెప్పి ఉండేదేమో. బ్రేక్ఫాస్ట్ అయ్యాక వాళ్ళు వెళ్తుంటే, బావా హాస్పిటల్కి ఎందుకు? ఇందాక అడగాలని అనుకున్నా, మధ్యలో నేను మాట్లాడడం బాగోదని అడగలేదు అని ఏం తెలియని అమాయకుడిలా అడిగాడు అభి. రా నాతో, నీకే తెలుస్తుంది అని అభి భుజం మీద చెయ్యి వేసి నడుస్తుంటే, మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా? చాలా క్లోజ్గా ఉన్నారు వాళ్ళని డౌట్గా చూస్తూ అడిగింది స్వీటీ. బావా బామ్మరిది అంటే ఇలానే ఉంటారు మేడం. మేబీ మీకు ఆ రిలేషన్లో ఉన్న మ్యాజిక్ తెలియదు కాబోలు. అయినా త్వరలో మీరు మా బావ వైఫ్ కాబోతున్నారు కదా. మా బావ నాతో ఇలా ఉంటుంటే జెలస్గా ఉందా? ఉన్నా అడ్జస్ట్ అవ్వండి మేడం. అసలు పుట్టాక మేం కలుసుకున్నదే ఇప్పుడు. నాకైతే ఇలాంటి ఒక రిలేషన్ ఉందని తెలిసిందే కొద్ది రోజుల ముందు. ఇప్పుడిప్పుడే ఈ రిలేషన్ని పాడు చేసుకోవాలని అనుకోవటం లేదు నేను. మీ మదర్ అనుకుంటున్నట్టు డబ్బు కోసం అయితే నేను రాలేదులేండి. ఫర్ గాడ్ సేక్, అవసరానికి కావలసినంత డబ్బు అయితే ఉంది అని అన్నాడు అభి వెటకారంగా. అరే బామ్మర్ది, నీ మాటల్లో వెటకారం చాలా ఎక్కువ కనిపిస్తుందిరా అన్నాడు అర్హంత్ నవ్వుతూ. అంటే కొద్ది రోజులు గోదావరి జిల్లాలలో ఉన్నాములే బావా, వాళ్ళ వెటకారం అలా అలవాటైపోయింది. పైగా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఒకటి ఉందిగా, దానిలో కూడా అవే రీల్స్. కాస్త అభిమానం ఎక్కువయ్యి నా మాటల్లో కూడా గోదావరి ఎటకారం మిక్స్ అయిపోయింది బావా, ఏమనుకోకు నవ్వుతూనే అన్నాడు అభి. వాళ్ళని అలా చూస్తున్న శారదకి సంతోషంగా అనిపిస్తుంటే, మిగిలిన వాళ్ళకి మాత్రం వంటి మీద కారం రాసినట్టుగా అనిపిస్తుంది. అర్హన్ అంత క్లోజ్గా ఎవరితోనూ ఉన్నది లేదు. మాధవ్ ఒక్కడే అతనికి ఉన్న ఫ్రెండ్. వాళ్ళ ముందు మాధవ్తో కూడా అంత క్లోజ్గా ఉన్నట్టు వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అలాంటిది అభితో అలా ఉండటం వాళ్ళకి కోపాన్ని తెప్పిస్తుంది. కానీ ప్రస్తుతానికి వాళ్ళు ఆ కోపాన్ని బయటపెట్టి పరిస్థితుల్లో లేరు. వన్స్ పెళ్ళి జరిగాక అప్పుడు చెప్పాలి వీడి సంగతి అని మనసులోనే అనుకుంటున్నారు. రాజేశ్వరి టైం అవుతుందని చెప్పటంతో శారద, అభి, అర్హన్ ముగ్గురు ముందు నడుస్తుంటే వెనుకే వెళ్తుంది రాజేశ్వరి. వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటుంటే తను వాళ్ళ మధ్య బయట వ్యక్తిలా అనిపించింది. ఉన్నట్టుండి ఊడిపడిన శారద మేనల్లుడి మీద వాళ్ళ మధ్య ఉన్న ఆ దగ్గరతనం చూస్తుంటే కోపం వస్తుంది ఆవిడకు. కానీ ప్రస్తుతం ఆవిడ ఆలోచనలు చక్రపాణి మీద ఉన్నాయి. ఇంట్లో ఉన్న కార్డ్స్ కూడా తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాక ఎలా తెలుసుకోవాలో అని తలపట్టుకుని కూర్చుంది. కొడుకు కనిపించకపోతే తన ప్రయత్నం ఆగిపోతుందేమో, అర్హంత్ ఎక్కడ పెళ్లికి ఒప్పుకోడో అని భయం చిన్నగా ఆవిడలో మొదలైంది. వాళ్ళు వెళ్ళేసరికి రూప రౌండ్స్లో ఉంది. 10 నిమిషాలు వెయిట్ చేశారు. అప్పుడు వచ్చింది రూప హడావుడిగా. సారీ, మీరు వస్తున్నట్టు ఇన్ఫార్మ్ చెయ్యలేదు, అందుకే తెలియలేదు. వెయిట్ చేయించినందుకు సారీ అంది అపాలజీ చెప్తూ.
డాక్టర్ మన కోసం వెయిట్ చేయకూడదు రూపగారు, మనమే డాక్టర్ కోసం వెయిట్ చేయాలి. మీకు నేను ఒక్కడినే పేషెంట్ని కాదు కదా అన్నాడు అర్హంత్ నవ్వుతూ. కోపంగా ఏదో అనబోయిన రాజేశ్వరి అర్హన్ మాటలకి సైలెంట్ అయిపోయింది. మేడం, మీరు డాక్టర్ని పిలిపించారంట కదా, ఎంఆర్ఐ రూమ్లో వెయిట్ చేస్తున్నారు, వెళ్దామా అని అడిగింది రాజేశ్వరిని ఉద్దేశించి. ఆవిడ తల ఊపటంతో అందరూ అక్కడికి వెళ్ళారు. అభిషేక్తో పాటు శారద బయట ఆగిపోతే రాజేశ్వరి మాత్రం లోపలికి వెళ్ళింది. గుడ్ మార్నింగ్ మేడం, మీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటూ అక్కడ ఉన్న డాక్టర్ విష్ చేయటంతో చిన్నగా నవ్వింది కానీ తిరిగి విష్ చేయలేదు. రూప వేగంగా పనిచేస్తూ అన్నిటినీ అడ్జస్ట్ చేసి అర్హన్ని పిలిచింది. ఇంకా మీరు తప్పుకోండి, రికార్డ్స్ నేను చూసుకుంటాను అని అక్కడ ఉన్న డాక్టర్ చెప్పడంతో రూప మౌనంగా పక్కకు తప్పుకుంది. అర్హంత్ కూడా ఏం మాట్లాడలేదు. అక్కడ మొత్తం కంప్లీట్ అయ్యాక నేను మాట్లాడి వస్తాను, మీరు వెళ్ళండి అర్హంత్ అంది ఆవిడ. అర్హంత్కి కూడా కావాల్సింది అదే కాబట్టి ఓకే అని సైలెంట్గా బయటకు వచ్చేశాడు. రూప ఎలా ఉంది, అంతా నార్మల్గానే ఉందా? మొదట బయటకు వచ్చిన రూపని అడిగింది శారద. ఆంటీ, ఆవిడకు డౌట్ వచ్చినట్టు ఉంది, నన్ను లోపల ఉండనివ్వలేదు. రిపోర్ట్స్ వచ్చాక చూస్తాను, ప్రాబ్లం ఏముండదులే అంది నవ్వుతూ. అర్హంత్ కూడా బయటకు రావడంతో లోపలికి చూసింది శారద రిపోర్ట్స్ కోసం. నానమ్మ డాక్టర్తో మాట్లాడుతున్నారు, మనల్ని వెళ్ళమని చెప్పారు అంటూ ముందుకు నడుస్తూ రూప క్యాబిన్లోకి వెళ్ళాడు అర్హంత్. అప్పటికే అక్కడ ఉన్న త్రిలోచనాన్ని చూడగానే అర్హంత్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. హాయ్ త్రిలోచన, నువ్వేంటిక్కడ అని అడిగాడు నవ్వుతూ వెళ్ళి తన పక్కన కూర్చుని. చెకప్కి వచ్చాను అర్హంత్ గారు, వెనుక ఉన్న అత్తగారిని చూసి తడబడుతూ చెప్పింది లోచన. ఇప్పుడు కూడా మీరు ఒంటరిగా వచ్చారా, మీ హస్బెండ్ రాలేదా అని అడిగాడు. నా పక్కనే ఉన్నాడు నా హస్బెండ్ అని మనసులోనే బాధపడుతూ కళ్ళలో తిరిగిన నీటిని బయటకు రానివ్వకుండా కష్టంగా ఆపుకుని అన్నయ్య వచ్చారు అని చెప్పింది లోచన. హో, మరి ఎక్కడా బాలు కనిపించడం లేదు అని అడిగాడు చుట్టూ చూస్తూ. మీకు మేడం ఎవరో గుర్తొచ్చారా సార్? వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ పట్టించుకోకుండా వాళ్ళు మాట్లాడుకోవడం చూసి రూప ఎగ్జైట్ అవుతూ అడిగింది అర్హన్ని. అంటే మాకు ముందే పరిచయం ఉందా, గుడ్ అన్నాడు అర్హన్ సైడ్ స్మైల్తో. పెద్దగా పరిచయం లేదు అర్హన్ గారు, మామూలుగా తెలిసిన వాళ్ళమంతే. మీరు చెకప్కి వచ్చినట్టున్నారు, మీరు మాట్లాడండి, నేను బయట వెయిట్ చేస్తాను అని లేస్తుంటే, ఏయ్ ఎక్కడికి వెళ్ళేది, ఏం అవసరం లేదు, ఇక్కడే కూర్చో. నువ్వింత వీక్గా ఉన్నావు కదా, నీ బొజ్జలో ఉన్న బేబీ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంది నాకు అన్నాడు. లోచనకి భయం వేసింది. అత్తగారి వంక చూసింది, ఏదైనా చెయ్యండి అన్నట్టుగా. చందు, అది మనకు అవసరం లేని పని. మీ నానమ్మ వస్తే మళ్ళీ అదొక గొడవ, మనం వెళ్దాంరా అని పిలిచింది శారద. ఏ అమ్మా, నానమ్మ ఎందుకు గొడవ చేస్తుంది? లోచన ఉండేది కూడా ఇదే ఊరిలో కదా, మరి ఒకరికి ఒకరు తెలియకుండా ఉండదు కదా. పైగా తన అన్నయ్య బాలు నా వర్క్స్ అన్నీ చూస్తున్నాడు. మిల్ దగ్గర నుండి అన్ని పనులు తనే కదా చేస్తుంది. ఇంకా పూజారి గారు మనకి బాగా తెలుసు కదమ్మా. మరి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే నానమ్మ ఎందుకు గొడవ పడుతుంది అని అడిగాడు, తల్లి భయానికి కారణమేంటో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో. మేడం, మీరు రండి, ముందు మిమ్మల్ని చెక్ చేస్తాను. అర్హన్ అక్కడ నుండి వెళ్లకుండా వాదించడంతో రూప క్విక్ డెసిషన్ తీసుకుంది. అప్పటికే అభికి అక్కడ జరుగుతుంది అర్థమవటంతో, అత్త నేను బయట ఉంటాను అని బయటకు వెళ్ళాడు, ఎక్కడ రాజేశ్వరి వస్తుందో చూద్దామని. చందు, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు?
మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. తను చెకప్కి వచ్చింది. ఎవరైనా మిమ్మల్ని ఇలా చూస్తే తప్పుగా అనుకునే ఛాన్స్ ఉంది. నువ్వు బయటకు రా, కాస్త కోపంగా అంది శారద. అమ్మా, ఇప్పుడు నేనేం తనతో తప్పుగా ప్రవర్తించడం లేదు కదా. నువ్వెందుకింత హైపర్గా రియాక్ట్ అవుతున్నావు? మాకు ఆల్రెడీ పరిచయం ఉంది మా. ఇంకా తన బొజ్జలో ఉన్న లిటిల్ ఛాంప్తో కూడా నేను మాట్లాడేశాను. చూడు, వాడు నా మాటలకి ఎలా రియాక్ట్ అవుతాడు అని లోచన బొజ్జ మీద చెయ్యి పెట్టి, హలో లిటిల్ ఛాంప్, ఎలా ఉన్నావు అని అడిగాడు. లోపల ఉన్న బేబీ గిర్రున సర్కిల్ వేయటంతో, చూడు బేబీ నన్ను ఎలా పలకరిస్తుందో అన్నాడు అర్హంత్ హుషారుగా. కానీ లోచన మాత్రం పొట్ట నొప్పిగా అనిపించి అమ్మా అంటూ కళ్ళు మూసుకుంది. లిటిల్ ఛాంప్, అమ్మని బాధ పెట్టకూడదు కదా, నువ్వు గుడ్ బేబీవి కదా అన్నాడు అర్హంత్. ఈసారి బేబీ జెంటిల్గా మూవ్ అవటంతో అర్హంత్ పెదవులతో పాటు లోచన పెదవులు కూడా అందంగా విచ్చుకున్నాయి. గుడ్ బేబీవి నువ్వు, నవ్వుతూ అన్నాడు అర్హంత్. అర్హంత్కి ఏం గుర్తు లేకపోయినా లోచన కడుపులో ఉన్న బేబీని ఫీల్ అవుతున్నాడని అక్కడ ఉన్న ఇద్దరికీ అర్థమైంది. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను నీతో పాటు బేబీని చూడొచ్చా? నాకు ఈ లిటిల్ ఛాంప్ బయటకు రాకముందే బాగా నచ్చేశాడు. ఒక్కసారి తనని చూస్తాను ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నట్టు అడిగాడు. లోచనకి బాధతో కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరిగాయి. తన బేబీ, తనకి హక్కు ఉంది, కానీ ఇలా రిక్వెస్ట్ చేయటం నచ్చలేదు. వాళ్ళ జీవితాల్లో అంతటి పెను తుఫాను రావటానికి కారణమైన రాజేశ్వరిని తలుచుకుంటే ఆమెలో కోపం అంతకంతకు పెరుగుతుంది. కానీ తన పంతం కోసం పసివాళ్ల ప్రాణాలను అడ్డుపెట్టుకున్న ఆవిడతో తలపడితే ఏం జరుగుతుందో తెలిసి సైలెంట్గా ఉన్న లోచనని కదిలించాడు అర్హంత్. ప్లీజ్ త్రిలోచన, మనం ఫ్రెండ్స్ కదా అని రిక్వెస్ట్ చేస్తున్నట్టు అడిగాడు. మీరు నాతో రండి అని రూప వైపు చూసింది. శారద భయంగా చూస్తుంటే కళ్ళతోనే ధైర్యం చెప్పి రూపతో కలిసి పక్కనే అటాచ్డ్ రూమ్లోకి వెళ్ళింది. వాళ్ళనే అనుసరించాడు అర్హంత్. లోపల ఎక్విప్మెంట్ చూసిన అర్హంత్, డాక్టర్ రూప, నిజంగా ఈ హాస్పిటల్ నేనే కట్టించానా అని అడిగాడు ఆశ్చర్యపోతూ. మిగిలిన వాటిల్లో అంటే మిల్, స్కూల్ ఇలా అన్నిటిలో వేరే వాళ్ళ హెల్ప్ ఉన్నా ఈ హాస్పిటల్ మాత్రం మీరే స్వయంగా అన్నీ దగ్గరుండి డిజైన్ చేపించడం మాత్రమే కాదు, హాస్పిటల్కి అవసరమైన ఎక్విప్మెంట్ని కూడా మీరే తెప్పించారు. కాకపోతే మీరు కోమాలో ఉండగా బాలుగారు హెల్ప్ చేశారు అని చెప్పింది రూప. అర్హంత్ సైలెంట్గా ఉండటంతో లోచనని బెడ్ మీద పడుకోమని హెల్ప్ చేసింది రూప. మొదటి నుండి లోచనకి ట్రీట్మెంట్ చేసేటప్పుడు అన్నీ తానే అయి చూసుకుంటూ మరొకరిని లోపలికి అలౌ చేయనివ్వలేదు అర్హంత్. రూపకి హెల్ప్గా తనే ఉండేవాడు. ఆ తర్వాత కూడా రూప ఎవరిని అలౌ చేయలేదు, తను హ్యాండిల్ చేసేది. ఇప్పుడు కూడా తనే అన్ని. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.